చట్టం ఎవరికి చుట్టం కాదు అని అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట్ జరిగిందో, అక్కడ ఒక మహిళ చనిపోయి ఒక అబ్బాయి విషమ పరిస్థితిలో ఉన్నాడో, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది కూడా చాలా రకాలుగా స్పందించారు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కూడా స్పందించి అండ్ అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఈయన కేసులో స్పందించడం లేదు, ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు కాబట్టి ఆయన చొరవతో ఏమైనా ఆయనకు ఉపశమనం కలగొచ్చు కదా. కాకపోతే సొంత అల్లుడు విషయంలో కూడా ఎందుకు వెనగడుగు వేస్తున్నాడు, అటు ఎలక్షన్ టైంలో ఆయన ప్రచారం చేయలేదని కోపంతోనే ఇప్పుడు ఇంత ఆయన స్పందించడం లేదని చాలా రకాలుగా అనుకున్నారు. సో ఇప్పుడు మాత్రం తాజాగా ఆయన స్పందిస్తూ ఒక మీడియా చిట్ చాట్లో మాత్రం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి ఈ కేసు గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చట్టం ఎవరికి చుట్టం కాదనే విధంగా మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన మాత్రం ఇక్కడ సినిమా రంగాన్ని టార్గెట్ చేశాడు, అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు, పేరు మర్చిపోయినంత మాత్రాన ఎంత కూడా చేసిన అనే విధంగా మాట్లాడారు. సో ఆయన క్యారెక్టర్ అది కాదు, పేరు మర్చిపోయినంత మాత్రాన ఇంత పెద్ద ఇష్యూ చేయడానికి ఆయన ఏం చిన్న పిల్లాడు కాదు, ఒక రాష్ట్రానికి సీఎం, ఆయన చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే, ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఒకవేళ ఆయన సినిమా రంగాన్ని కించపరిచే మైండ్ సెట్టే ఆయనకుంటే అసలు ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల హైక్ విషయంలో కానీ ఆయన మాత్రం అసలు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడు కదా. సో అలాంటిది ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక కత్తికి రెండు సైడ్ల పదును అనే విధంగా ఆయన పరిస్థితి మాత్రం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గోటితే పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారనే విధంగా ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్పందించి నెక్స్ట్ డేనే ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే అల్లు అర్జున్ విషయంలో అసలు ఇంతవరకు వచ్చేది కాదు. దాంతోపాటు కనీసం అల్లు అర్జున్ కాకపోయినా మూవీ టీం వాళ్ళని స్పందించి వెంటనే వాళ్ళని పరామర్శించుంటే ఇంతవరకు వచ్చేది కాదనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో మొత్తానికైతే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. ఆ ప్లేస్లో అల్లు అర్జున్ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి, ఈ విధంగానే చేసేవారు. సో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు, అందరినీ ఒకేలాగా చూస్తుంది. ఆయన విధుల్ని ఆయన నిర్వర్తించాడు కానీ ఎలాంటి పక్షపాతం ఎవరి పట్ల కూడా లేదు. సో మొత్తానికైతే అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.